ఇది 40 ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ. ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు. మత్స్యకారులకి రైతులకి సమానంగా ప్రాణం పోసేది. కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి. ఆ తర్వాత సొసైటీలు, లోన్లు, లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది. 1000 కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది. ఆ వ్యక్తి పేరే విశాఖవాణి. ఆ వ్యాపారం పేరే మత్స్యగంధ ఫిషరీస్. రాజకీయంతో వ్యాపారాన్ని, వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఇక్కడ రైతులకు వచ్చిన నష్టం ఏంటి మరి? చేపలకేసే కృత్రిమాహారం వల్ల నీళ్లు పాడయ్యాయి. చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది. సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి. ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్.